ప్రభుపాద ఇహలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాక తాము ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయం పట్ల జీబీసీ సభ్యులకు చాలా ప్రశ్నలు సందేహాలు ఉంటాయి. వాళ్ళందరూ సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వచ్చాక తమందరి తరఫున మాట్లాడడానికి సత్స్వరూపాన్ని ఎంచుకుంటారు. ప్రభుపాద క్రింది అంతస్తులో ముందు గదిలో మంచం పైన కూర్చుని ఉంటారు. జీబీసీ సెక్రటరీలోంచి సెలెక్ట్ చేసుకున్నటువంటి ముఖ్యమైన శిష్యులు ఆయన ముందుకు వస్తారు. వాళ్ళందరి పక్షాన సత్స్వరూపం మాట్లాడాల్సి ఉంది. అతనికి చాలా సంకోచంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో శిష్యులు కావాలి అనుకునే వారికి, అంటే టెంపుల్లో చేరే వాళ్లకు దీక్ష ఎవరు ఇవ్వాలి, ఇటువంటి ప్రశ్నలు అడగాల్సి ఉంది. కానీ ప్రభువాద ముందు నిలబడి మీరు వెళ్ళిపోయాక ఎలా చేయాలి అని అడగడము ఎంతో అసంబద్ధంగా అన్నట్లు అనిపిస్తుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం కావటం వలన ఆ వ్యవహారం సెటిల్ చేసుకోవటానికే బృందావనానికి రమ్మని జీబీసీని ప్రభుపాద స్వయంగా ఆహ్వానించుంటారు. సో సత్స్వరూప ఇప్పుడు అక్కడికి వచ్చాక అతను మాట్లాడతాడు. శ్రీల ప్రభుపాద్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి ఇతర జీబీసీ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. వీరందరూ మొట్టమొదట మీరు జీబీసీగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులే. మా మొదటి ప్రశ్న ఏంటి అంటే, జీబీసీ మెంబర్స్ ఎన్ని సంవత్సరాలు ఆ పదవీ బాధ్యతను కొనసాగించాలి? అప్పుడు ప్రభుపాద చాలా నెమ్మదిగా సమాధానం చెప్పారు. కానీ చాలా దృఢంగా ఉంటుంది ఆయన స్వరము. నేను ఏ పర్పస్ కోసం వాళ్ళని సెలెక్ట్ చేశానో ఆ పని కోసమే వాళ్ళు పాటుపడాలి. నేను వాళ్ళని మొదట ఎంపిక చేశాను కనుక వాళ్ళని మార్చడానికి లేదు. కానీ సమర్థత ఉన్నవాళ్ళు ఎవరైనా లభిస్తే వాళ్ళని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. అప్పుడు సత్స్వరూప ఒకవేళ ఏ జీబీసీ సభ్యుడైనా విరమించుకుంటే అప్పుడేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు జీబీసీ ఇంకో వ్యక్తిని ఎన్నుకోవాలి అని ప్రభుపాద అంటారు. మా తర్వాత ప్రశ్న భవిష్యత్తులో దీక్ష ఇవ్వటం గురించి, ముఖ్యంగా మీరు మాతో ఉండనప్పటి మాట. ఈ ఫస్ట్ సెకండ్ ఇనిషియేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రభుపాద సమాధానంగా దీనికోసం నేను మీలో కొందరిని సూచిస్తాను అంటారు. తర్వాత సత్స్వరూప బీబీటీ గురించి అడుగుతాడు. అంటే భక్తి వేదాంత ట్రస్ట్ ఉంది కదా, ప్రస్తుతము మీరు చూడకుండా మీ అనుమతి లేకుండా ఏ పుస్తకాలు ప్రచురించటం లేదు. మరి భవిష్యత్తులో ఏం చేయాలి? గ్రంథ ప్రచురణకు సంబంధించి మీరేదైనా విధానాన్ని మాకు సూచిస్తారా? ప్రభుపాద దానికి సమాధానం చెప్తారు. అది ఎక్స్పీరియన్స్ ద్వారా దాన్ని పరీక్షించి చూడాలి అంటారు. ఫ్యూచర్లో ప్రచురించబోయే గ్రంథాలన్నీ సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చెయ్యాలి అనే విషయాన్ని ఆయన అంగీకరిస్తారు. కాకపోతే నా శిష్యుల్లో సరిగ్గా ట్రాన్స్లేట్ చేయగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను అనుకోవటం లేదు అంటారు ఆయన. ఈ వైష్ణవ లిటరేచర్ని సాంస్క్రిట్ నుంచి అనువాదం చేయటానికి ప్రత్యేకమైన అర్హత ఉండాలి. ఊరికి ఏబిసిలను అనుకరిస్తే, అంటే పదానికి అర్థం చెబితే పనికి రాదు. ప్రభుపాద అంటారు, నా వ్యాఖ్యానాలని ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే అవన్నీ వాస్తవమైన అనుభవాలు కనుక. ఆత్మసాక్షాత్కారం పొందకపోతే అది జరగదు అంటారు. తర్వాత తమ వీలునామా ఎలా ఉండాలో ప్రభుపాద తమాల కృష్ణకు కొన్ని సూచనలు ఇస్తారు. ఇస్కాన్లో జీబీసీ మాత్రమే ఉన్నతమైన అధికారం కలిగి ఉంటుంది. ప్రతి ఇస్కాన్ ప్రాపర్టీకి 3 ధర్మాధికారులు ఉంటారు. అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది. అంటే ప్రభుపాద దృష్టిలో వీలునామా రాయటం అనేది తమ ఇస్కాన్కు రక్షణ కల్పించటం అని ఆయన అర్థం అన్నమాట. ఆయన వివరించిన దాని ప్రకారము డిసైపుల్స్కి కొంచెం కూడా స్వార్థం ఉండకూడదు, అన్నీ కృష్ణుడి కోసమే చెయ్యాలి, ప్యూరిటీ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ ఇస్కాను అపారమైన ఆస్తులు ధనరాశులు ఉన్న పెద్ద సంస్థగా ఉంది. ఇప్పుడు ఇంకా అంతకంతకు ఎక్స్పాండ్ కూడా అవుతూ ఉంది. ఆదాయము 100% కృష్ణుడి భక్తియుక్త సేవ కోసమే ఉపయోగించాలి. డబ్బు విషయంలో జీబీసీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారము
ప్రభుపాద బాధ్యతని అంటే తండ్రి బాధ్యతని పిల్లలు తీసుకుని పెద్దవాళ్ళలాగా నాయకత్వం వహించి నిర్వహించి రక్షించి తమ స్వంత తెలివితేటలతో దాన్ని ఎక్స్పెండ్ చేయాలి. దానికి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంకా ఆయన నుంచి నేరుగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి, హరినామ సంకీర్తన చేస్తూ ఆయనకు సన్నిహితంగా ఉండడానికి, ఇస్కాన్కు సంబంధించిన ఆయన ఆకాంక్షలు నెరవేర్చడానికి బహుశా శిష్యుడికి ఇదే చివరి అవకాశం. కొన్ని రోజులు గడిచాక వీలునామాని చట్టబద్ధం చేస్తారు. దీని తర్వాత వారం రోజుల నుంచి అక్కడే ఉంటారు జీబీసీ సభ్యులందరూ. వాళ్ళంతా ఇంకా ఆయన అనుమతి తీసుకుని ఎవరి స్థలాలకు వాళ్ళు బయలుదేరతారు. వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఉంటారు కదా. కృష్ణ బలరామ మందిర్లో శిష్యులు అఖండ హరినామ సంకీర్తన చేస్తుంటారు. జూన్ నెల వచ్చేస్తుంది. బృందావనంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అంతవరకు స్వచ్ఛమైన నీలి రంగులో ఉన్న ఆకాశము పొగమంచు కమ్మినట్లు తెల్లగా మారుతుంది. మధ్యాహ్నం నుంచి 4 గంటల వరకు అసలు నేల చాలా వేడిగా ఉంటుంది. చెప్పు లేకపోతే నడవడం కూడా కష్టం. బృందావన వాసులు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోతుంటారు. చాలా వరకు తమ పనులని ఉదయం పూటనో లేదా 4 దాటాక సాయంత్రం సమయంలోనూ చేసుకుంటున్నారు. ఎండ వేడిని ఆకలిని చంపేస్తుందేమో మధ్యాహ్నం పూట ఎవరు భోజనాలు కూడా చేయటం లేదు. యమునా నది పెద్ద లోతుగా లేదు. అయినప్పటికీ దానిపై నుంచి వచ్చే చల్లని గాలులే కాస్త హాయిగా సేద తీరుస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ పచ్చగడ్డి పోషణ లేక ఆవులన్నీ బక్కచెక్కిపోయి ఉంటాయి. ఈకలు దోమలు గాల్లోనే చనిపోతున్నాయి. విపరీతమైన ఎండ, తీవ్రమైన గాలులు ధూళి మేఘాలను సృష్టిస్తూ ఉంటాయి. ప్రభుపాదుల వారి ఆ తోట చుట్టూ ఉన్న గోడలకి బెల్ ఫ్లవర్స్, ఆ క్రీపర్స్ వేసి ఉంటారు. ఆ తీగలన్నీ పాకుంటాయి. అంత ఎండ వేయడంలో కూడా అవి ఎలాగో బతికాయి. తీగల నిండా పూలు కూడా విరబూస్తున్నాయి. వాటి సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంది. జూన్ నెల వచ్చాక ఆయన కొంచెం తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. క్రమంగా కోలుకుంటారేమో అని ప్రభుపాద కూడా అనుకుంటారు. మళ్ళీ మార్నింగ్ వాక్ మొదలు పెట్టచ్చు అనుకుంటారు. కారు దగ్గరికి శిష్యులు తమను తీసుకెళ్తూ ఉంటే త్వరలో నేను మెట్లు దిగి స్వయంగా నడుస్తాను అంటారు. ఒకరోజు అలహాబాద్ నుంచి ఆయన ఫ్రెండ్ డాక్టర్ ఘోష్ అనేసి అతను వస్తాడు. ప్రభుపాదని పరీక్షించాక ఉద్యమంలో ఉన్న తమ శిష్యుల గురించి ఆందోళన చెందటమే ఆయనకున్న జబ్బు అంటాడు అతను. ప్రభుపాద ఒప్పుకుంటారు. అయితే అతను ఇచ్చిన సలహాలు మాత్రం పాటించరు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలని, మందులు ఖచ్చితంగా వేసుకోవాలని, కొన్ని ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అతను చెప్తాడు. డాక్టర్ కదా, డాక్టర్ ఘోష్. కానీ ప్రభుపాద అవేవి చేయరు. తమ సేవకుల చేత రెగ్యులర్గా మసాజులు మాత్రం చేయించుకుంటుంటారు. కొద్ది కొద్దిగా కోలుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ లెక్కన 1.5 నెలలో పూర్తిగా కోలుకుంటాను, అప్పటి వరకు బృందావనం విడిచిపెట్టి వెళ్ళను అని గట్టిగా చెప్తారు. సరే, జూలై మాసం వచ్చేస్తుంది. వస్తూ వస్తూ బృందావనానికి వర్షాకాలాన్ని తీసుకొస్తుంది. ప్రారంభం నుంచే ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుంటాయి. వారం గడిచేసరికి వర్షాలు ప్రారంభమైపోతాయి. కదంబ పుష్పాల పరిమళం గాల్లో తేలుతుంది. వాన కురిసిన తర్వాత ఆ మిశ్రితమైనటువంటి ఆ పూల వాసన ప్రత్యేకమైన అరోమానిస్తూ ఉంటుంది. మయూరాలు అంటే నెమళ్ళు దట్టంగా కమ్ముకున్న మబ్బులను చూసి ఆనందాతిశయంతో పురులు విప్పి నాట్యం చేస్తుంటాయి. వాటికి వర్షం ఇష్టం లేదు. వర్షానికి ముందు ఫామ్ అయ్యే మేఘాలు చూస్తే వాటికి ఆనందం. ప్రభుపాద ఒక్కోసారి వరండాలో ఆరు బయట మంచం పైన కూర్చుని ఉన్నప్పుడు, లేదా ఆ డిక్టా మెషిన్ ముందు కూర్చుని ఉన్నప్పుడు సడన్గా పెద్ద వానజల్లు వచ్చేది. వెంటనే ఆయన గదిలోకి తీసుకెళ్లడం కోసం శిష్యులు పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు వాన ఎక్కువగా ఉన్నప్పుడు తోటలో కూర్చోటానికి వీలు లేకుండా పోతుంది. అటువంటప్పుడు మెయిన్ డోర్ దగ్గరున్న వసారాలో ఒక పక్కకు ఒదిగి కూర్చుని ఆ తోటలో ఉన్న అందాలు చూస్తూ ఉండేవారు ఆయన. ఎలాగైతేనే భరించలేకుండా ఉన్న ఎండా వేడి తగ్గిపోతాయి. కృష్ణుడి ఇచ్చ ఎలా ఉందో తెలుసుకోవటం కోసం వెయిట్ చేస్తూ తన దైనందిన కార్యాలను నిర్వర్తించుకుంటూ ప్రభుపాద ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంటారు. తరచూ ఆయన ఉదయం 6 గంటలకు మేల్కొని మంచం పక్కనే వేచి ఉండే తమాల కృష్ణను చూసేవారు. లేచి మంచం మీద కూర్చుంటాను అన్నట్లుగా చేతులు చాపేవారు. తమాల కృష్ణ గాని మరొక సేవకుడు గాని ఎవరో ఒకరు సున్నితంగా ఆయన వీపు చుట్టూ చేతులు ఆసరాగా పెట్టి లేవదీస్తారు. ప్రభుపాదను కలుసుకోవటానికి చాలా అరుదుగా గెస్టులను అనుమతిస్తూ ఉంటారు.
ఆయన ఆరోగ్యం బాగుపడము లేదు, అలా అని మే నెలలో జరిగినట్టు విషమించటము లేదు. సక్రమంగా ఏమీ తినకపోవటం వలన ఆయనకు బలం కూడా రావటం లేదు. శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతము వినడం ఒక్కటే ఆయన తీసుకుంటున్న ట్రీట్మెంట్. కాకపోతే జూలై నెల భాగవత రచనకు బాగానే కలిసి వచ్చింది. 10th క్యాంటోలో 8th, 9th చాప్టర్స్ పూర్తి చేయటం కోసము తెల్లవారుజామున మధ్యాహ్నం పూట డిక్టా మెషిన్ ముందు కూర్చుని పనిచేసేవారు. అలా చేయటము ఆయనకు ఆనందంగా ఉండేది. భాగవతం అనువాదం చేస్తున్నప్పుడు ఆయన అసలు పూర్తిగా బాడీలీ కన్సెప్షన్కు అతీతంగా ఉన్నట్లుండేవారు. గుండెదడొచ్చినా, గొంతు బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా ప్రభుపాదం ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. కూర్చోడానికి శక్తి లేకపోయినా ఒక్కసారి ఆయన పనిచేయడం ప్రారంభించారు అంటే ఇక ఏది ఆయన ఆపలేదు. ఆయన మైక్రోఫోన్ చేతితో పట్టుకుని ఏ విధంగా గర్గముని బాలకృష్ణుడికి, బలరాముడికి నామకరణోత్సవం జరిపించాడు, ఆ సంఘటన గురించి, ఆ సందర్భాన్ని చాలా ఓర్పుగా ఒక పద్ధతికి అనుసరించి వివరిస్తారు. తమ వ్యాఖ్యానాల్లో శ్రీల ప్రభుపాద తరచూ తమ వ్యక్తిగత అనుభవాలని, తమ భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందుపరిచేవారు. ఏ కులంలో, ఏ మతంలో జన్మించిన వాళ్ళకైనా, ఎటువంటి జీవితం గడిపిన వాళ్ళకైనా, ప్రపంచమంతటా అన్ని దేశాల ప్రజలకు కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి మహా ఆచార్యులు ఆయనే. ఆయన ఎంతగా శ్రమపడి దశమస్కందం వ్యాఖ్యానాలను సిద్ధం చేస్తున్నారో శిష్యులకు చాలా బాగా తెలుసు. అందుకే భాగవతం అంతా పూర్తి చేయటానికి వీలుగా ఆయనను ఇంకా చాలా సంవత్సరాలు జీవించటానికి అనుమతించమని వాళ్ళందరూ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంటారు. తాము రాసిన ప్రతి పుస్తకము ప్రచురితం కావాలి అని, అది అందరికీ అందుబాటులోకి రావాలని ప్రభుపాద కోరిక. అదే ఆయన తమ గురు మహారాజుకు చేసే సేవ. ప్రపంచమంతటా తమ పుస్తకాల వితరణ అంతకంతకు పెరుగుతున్నాయని విన్నప్పుడంతా ఆయనకు చాలా గొప్ప సంతృప్తి పొందేవారు. యూరోప్లో నార్త్ ఈస్ట్ రీజియన్కి జీబీసీగా ఉంటాడు హరికేశ స్వామి. అతను 13 భాషల్లో చాలా పెద్ద సంఖ్యలో ప్రభుపాద పుస్తకాలని ప్రింట్ చేస్తున్నట్లుగా లెటర్ రాస్తాడు. ఆ రిపోర్ట్ చదవడం ప్రారంభించగానే ప్రభుపాద ఆనందంతో, నీకు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి సకల ఆశీస్సులు కలుగుతాయి, ఇలాగే చేస్తుండు అని పెద్దగా అంటారు. దాదాపు అటువంటి మానసిక స్థితిలోనే ప్రభుపాద ఇండియాలో జీబీసీ సెక్రటరీగా ఉన్న గోపాలకృష్ణతో తమ పుస్తకాలను హిందీ భాషలో వెంటనే ప్రింట్ చేయాలి అని ఎంకరేజ్ చేస్తారు. అసలు కొత్త ప్రచురణ ఏదీ లేకుండా అతను ఎప్పుడైనా తను చూడడానికి వస్తే నువ్వు యాక్టివ్గా పనిచేయటం లేదు అని చివాట్లు పెట్టేవారు. అంచేత ప్రభుపాదకు బహుకరించడానికి ఏదైనా కొత్త ప్రచురణ సిద్ధం అయినప్పుడు మాత్రమే గోపాలకృష్ణ ఆయన సందర్శించాలి అని ఒక నియమం పెట్టుకుంటాడు. జూలై 2nd వీక్లో గోపాలకృష్ణ తను హిందీలో పబ్లిష్ చేసిన శ్రీమద్ భాగవతం 1st క్యాంటో 2nd పార్ట్ని ఆ ప్రతిని తీసుకుని వస్తాడు. ప్రభుపాద చాలా సంతోషంగా దాన్ని తీసుకుని ఇప్పటికి 2 సార్ల నుంచి ఇతను వచ్చినప్పుడంతా ఏదైనా కొత్త పుస్తకం పట్టుకునే వస్తున్నాడు, లేకపోతే లేదు, ఎందుకంటే ప్రతిసారి నేను ఏది పుస్తకం అని సతాయిస్తుంటాను అని నవ్వుతారు. ఇంకా జూలై చివరి భాగం వచ్చేసరికి మళ్ళీ ఆయన ఆరోగ్యం విషమిస్తుంది. ఏ క్షణంలో అయినా తన ముగింపు రావచ్చు అని ఆయన మళ్ళీ చెప్తారు. గత 6 నెలల నుంచి తమాల్ కృష్ణ కంటిన్యూస్గా ప్రభుపాద పర్సనల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు కళ్ళు చెవులు అన్నీ తనే అయ్యాడు. ముఖ్యంగా ఇస్కాన్ నిర్వహణ విషయంలో ఆయన తరఫున ప్రతినిధిగా తనే మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు ఆయన ఆధ్యాత్మిక భావాలను షేర్ చేసుకుంటూ ఆంతరంగిక సేవకుడిగా కూడా తమాల్ కృష్ణ వ్యవహరిస్తాడు. ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న శిష్యుల విషయంలో ప్రభుపాద ఈ మధ్య చాలా దయగా ఉంటారు. వాళ్ళ పట్ల చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. దాన్ని ఆధారంగా తీసుకుని ప్రభుపాద వెస్ట్రన్ కంట్రీస్లో పర్యటించి అక్కడ తమ శిష్యులతో గడిపితే కొత్త ఉత్తేజం కలుగుతుంది కదా అని తమాల్ కృష్ణ సూచిస్తాడు. అప్పుడు ప్రభుపాద అంటారు, ఒకవేళ నేను మరణిస్తే అది వృందావనంలోనే జరగాలనుకుంటున్నాను కదా అంటారు. మీరు ఇప్పుడు వరించడం గురించి అసలు ఆలోచించకూడదు అని తమాల్ కృష్ణ సమాధానం చెప్తాడు. మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ శిష్యులకు మీ అసోసియేషన్తో పాటు అంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగించటమే కాకుండా మన ఇస్కాన్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ పండించిన వాటితో వండినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటే
వాళ్ళ శ్రద్ధ వలన తప్పకుండా మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మళ్ళీ మీరు ఆకలిని బలాన్ని పొందుతారు అని అంటాడు. శ్రీ ప్రభుపాద కాస్త ఆలోచిస్తారనమాట. బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఆయనకి. కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసి మీకు సహాయంగా ఉన్న చాలామంది శిష్యులు మీరు కలుసుకోవచ్చు. నిజంగా అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం మీ సన్నిధి, మీరు వాళ్ళని కలుసుకోవటం, వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవటం చాలు. ఆ రకంగా చేస్తే మీకు అలసట కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. లండన్లో ఆగస్టు మంత్ చాలా మంచి టైము. ఇలా తమాల్ కృష్ణ చెప్తూ ఉంటే ప్రభుపాద ఉపేంద్ర వైపు తిరిగి, ఇతని మాటలు వింటుంటే నాకెంతో ఉత్సాహం కలుగుతుంది అంటారు. తర్వాత చిరునవ్వుతో అంటే తమాల్ కృష్ణ అంటాడు, అక్కడికి వెళ్తే మీరు తప్పకుండా కోలుకుంటారు, నాకు తెలుసు ప్రభుపాదని. అప్పుడు ఆయన మంచిది, కృష్ణుడు నీ మాటలు సఫలం చేయని అంటారు. ఇంకా ఈ జూలై మాసము ధర్మాచరణ చేసే హిందువులకు చాలా ముఖ్యమైంది. బృందావన వాసులు ఎప్పటికంటే ఎక్కువగా ఆ నెలలో వేద గ్రంథాలు పఠిస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ గడుపుతారు. బృందావనానికి కృష్ణ బలరామ మందిరానికి కూడా యాత్రికులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. నేల బురదగా ఉన్నా, వర్షం కురుస్తూ ఉన్నా, బాధాకరమైన వేసవి తాపం నుంచి ముక్తులు కావటం వలన జనం సంతోషంగా ఉన్నారు. అందులోనూ దగ్గరలోనే డోలోత్సవము, జూలన్ యాత్ర రాబోతున్నాయి. జూలన్ యాత్ర బృందావనంలో జరిగే చాలా పెద్ద ఉత్సవం. ఆనంద సంబరాలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం అది ఆగస్టు మధ్యలో వస్తుంది. లోకల్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ప్రభుపాదుల వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వార్తలు ప్రచురిస్తూ ఉంటాయి. బృందావనంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రభుపాద క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వలన ఆ ఉదయం పూట మందిర్లో దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడున్న ప్రభుపాదం దర్శించగలిగేవారు. ఆయనకి ఇంకా ఆకలి కలగటం లేదు. 6 వారాలుగా చాలా తక్కువగా ఆహారం తీసుకుంటున్నారు. నిద్రపోవడము, మసాజులు చేయించుకోవటము, మేల్కొని ఉండడము, ట్రాన్స్లేట్ చేయడము, దేనిలోనూ ఆయన టైం పాటించటం లేదు. తమొక క్రిటికల్ కండిషన్లో ఉన్నట్లుగా భావిస్తూ ప్రపంచం అంతటా ఉన్న ఇస్కాన్ డిసేపుల్స్ అందరూ అంటే ఆయన కేవలం వాళ్ళని ఒక చిన్న ప్రార్థన చేయటానికి మాత్రం అనుమతించారు. ప్రభు శ్రీకృష్ణ దేవాదిదేవ, నువ్వు కోరుకుంటే శ్రీల ప్రభుపాదుల వారిని ఆరోగ్యవంతులుగా చెయ్యి, ఇది ఆయన చెప్పడం. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం శ్రీమూర్తులను దర్శించడానికి వెళ్ళేవారు. వెళ్ళడం అంటే ఆయన నడవగలిగేవారు కాదు. ఆ బ్లాక్ స్పెక్స్ పెట్టుకుని స్వింగ్ లాంటి చైర్లో నిటారుగా కూర్చునేవారు. ప్రార్థిస్తున్నట్లుగా 2 చేతులు జోడించి కూర్చునేవారు. ఇద్దరు మనుషులు ఒకరి ముందు ఒకరు వెనుక ఆ కుర్చీని గట్టిగా పట్టుకుని మోసుకుని వెళ్ళి మొదట గౌరవనీతాయుల ఆల్టర్ దగ్గర దింపేవారు. తర్వాత వరుసగా కృష్ణ బలరాములు, రాధా శ్యామ్ సుందరులు. దర్శనం అయ్యాక మందిర ఆవరణలో ముఖ్య స్థలం, అక్కడ ఒక తమాల వృక్షం ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడ ఆయన కుర్చీని దింపేవారు. అక్కడ కూర్చొని చూస్తుంటే ఎదురుగా కృష్ణ బలరాములు కనిపిస్తుంటారు. శిష్యులు ఆయన చుట్టూ చేరి సంకీర్తన ప్రారంభించేవారు. కీర్తన ఆరంభం కాగానే 2 గురుకుల బాలురు ఆయన ముందుకొచ్చి నిలబడి చేతులు పైకెత్తి డాన్స్ చేసేవారు. సాధారణంగా ప్రభుపాద ఏమీ మాట్లాడేవారు కాదు, చిరునవ్వైనా నవ్వేవారు కాదు. కానీ కొన్ని నిమిషాలు అయ్యాక తన మెడలో ఉన్న ఆ పూలమాలలు తీసి ఒక శిష్యుడికి ఇచ్చేవారు. ఆ శిష్యుడు ఆ డాన్స్ చేసిన కుర్రాళ్ళ మెడలో వేసేవాడు. తర్వాత ఇంకో 2 చిన్నపిల్లలు వచ్చి డాన్స్ చేసేవారు. ఇలా ఒక అరగంట సేపు కీర్తన, నృత్యము కొనసాగేది. మందిరానికి వచ్చిన భక్తులందరూ అక్కడ గుమికూడేవారు. వాళ్ళలో చాలామంది ప్రభుపాద ఒక పట్టు తలగడ పైన ఆయన పాదాలు ఆంచుకుని కూర్చుని ఉంటారు. ఎంతో కొంత డబ్బుని అక్కడ వాళ్ళు సమర్పించుకునేవారు. ఆయన వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళడం గురించి తమాల కృష్ణ నచ్చజెప్పటం వలన కన్విన్స్ అయి ఉంటారు. కానీ ప్రయాణానికి సిద్ధం కావడము, ఆయన మరింత వీక్ కావడము ఒకేసారి జరుగుతాయి. అసలు ఆయన మాట్లాడడమే బాగా తగ్గించేశారు. తమాల కృష్ణ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ట్రాన్స్లేషన్ వర్క్ చెయ్యండి అని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించేవాడు. ఆయన చాలా విసుగ్గా, నన్ను బలవంత పెట్టకు, నా పరిస్థితి బాగాలేదు, నేను నెమ్మది లేకుండా బాధపడుతున్నాను, నాకు ఇన్స్పిరేషన్ కలిగినప్పుడే నేను చేస్తాను, ఇదేమి యాంత్రికంగా చేసే పని కాదు అంటారు. జూలన్ యాత్ర అటెండ్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ముఖ్యంగా విలేజర్స్.
ఆ రాజస్థాన్ పక్కనే ఉంది కాబట్టి గుంపులు గుంపులుగా బృందావనంలో కనిపిస్తుంటారు. ఎంతోమంది సాధువులు కూడా భస్మాన్ని పూసుకున్న దేహాలతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. యమునా నదికి చాలా చోట్ల వరదలు వచ్చాయి. నీళ్ళు ఎక్కువగా ఉండడము, వడిగా ప్రవహిస్తుండటం వలన స్నానాలు చేయడానికి అనువుగా ఉండటం లేదు. దాదాపు ఇండియాలో అందరికీ ప్రభుపాదుల ఉద్యమం వలన బృందావనం గురించి తెలిసింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వేలాది మంది సంధ్యాఆరతికి అటెండ్ చేసేవారు. జనం అసంఖ్యాకంగా తోసుకుంటూ వస్తున్నప్పుడు అసలు శిష్యులకి ఆరతిలో పాల్గొనడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. వాళ్ళందరూ మందిర ఆవరణంలో చివరిలో నిలబడిపోయేవారు. దీన్ని అవకాశంగా తీసుకుని గురుకులంలో ఉన్న పిల్లలు ఆ హిందీ లాంగ్వేజ్లో ప్రచురితమైన బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలు తెచ్చి అమ్మేసేవారు. ప్రతి ఒక్క అబ్బాయి లేదా అమ్మాయి ఒక రాత్రిలో కనీసం 200-300 పత్రికలు అమ్మేసేవారు. ఇది ప్రభుపాద చాలా సంతోషిస్తారు. ఒకరోజు కలకత్తాలో ఉన్న అభిరామ్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ప్రభుపాదకు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి పాస్పోర్ట్ ఎలాగో సంపాదించామని, ఆయనకు గ్రీన్ కార్డు దొరకటం కోసం కూడా కలకటాలో ఉన్న అమెరికన్ కన్సల్టెన్సీ వాళ్ళు సహాయం చేస్తున్నారని రాసుంటాడు. తమాల్ కృష్ణ ఆ ఉత్తరం పట్టుకుని పరిగెడుతూ మేడపైకి వెళ్ళి ప్రభుపాద చాలా మంచి వార్త అంటాడు ఎక్సైటింగ్గా. ఆయన మంచం పైన పడుకుని ఉంటారు. మెల్లగా పక్కకు తిరిగి చూస్తారు. తమాల్ కృష్ణ చెప్పిన వార్త వినగానే ఆయన మెల్లగా క్లాప్ చేస్తూ, ఇలా మంచి మంచి వార్తలు చెప్పి అప్పుడప్పుడు నన్ను బతికిస్తున్నావు అంటారు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. హరే కృష్ణ.